హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాంక్ నిఫ్టీ బాస్ యూట్యూబ్ ఛానల్కి. ఈరోజు మార్చి 7వ తారీఖు శనివారం. నిన్న అంటే 6వ తారీఖు శుక్రవారం. నిన్న రాత్రి మాత్రం క్రూడ్ మహోగ్ర రూపం అయితే చూపించింది ఫ్రెండ్స్. ఎందుకంటే మార్కెట్లో ఇప్పుడు ఏం జరుగుతుందో మీ అందరికైతే తెలుసు కదా. అమెరికా, ఇజ్రాయెల్ ఏదైతే ఇరాన్ మీద యుద్ధం ప్రారంభించాయో ఈ యుద్ధాలన్నీ కూడా ఇప్పుడు మిగతా అరబ్ నేషన్స్ మొత్తం మీద దాడి అయితే ప్రారంభించిందని చెప్పొచ్చు. ఇరాన్ కనిపించిన ప్రతి పక్క దేశాన్ని, తన పొరుగు దేశాలన్నింటిని కూడా బాంబింగ్తో నాశనం చేస్తుంది. ఇందువల్ల మనకు వచ్చిన ప్రాబ్లం ఏంటి తెలుసు కదా మీకు. క్రూడ్తో సమస్య, మనకి క్రూడ్ షిప్మెంట్ జరగదు. క్రూడ్ షిప్పులు ఎక్కడెక్కడ ఆగిపోయినాయి. అంతేకాకుండా ఇప్పుడు న్యాచురల్ గ్యాస్ కూడా మనకి సమస్య వచ్చే అవకాశం ఉంది. సో ఇవన్నీ కలగలిపి నిన్న రాత్రి మాత్రం క్రూడ్ అలాడిపోయిందని చెప్పొచ్చు అనమాట. మహోగ్ర రూపం. దాదాపు యుద్ధం ప్రారంభానికి ముందు 6,000 ఆ రేంజ్లో ఉన్న ఈ క్రూడ్ ఇండెక్స్ ఇప్పుడు దాదాపు 8,500 అయిందంటే జస్ట్ ఒక 10 డేస్లోనే 2,500 పాయింట్లు అయితే పెరిగింది. సో ఇక్కడ తాగుతుందా అంటే ఒకసారి డీటెయిల్స్, కొంచెం డేటా ఒకసారి వివరంగా చూసే ప్రయత్నం చేద్దాం. నిన్న కూడా మన మార్కెట్లో యథా అమెరికా తదా భారత్ అన్నట్టు అమెరికన్ మార్కెట్లో పడితే మనం కూడా కళ్ళు మూసుకొని పడిపోతాం అంతే. పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. అందులో ఈ మధ్య మనకి సెన్సెక్స్లో ఒక 1000 పాయింట్లు అంటే పెద్దగా భయం ఉండట్లేదు. అలాగే నిన్న మొత్తం మీద ఒక 1,100 పాయింట్లు నష్టంతో సెన్సెక్స్ 78,918 దగ్గర క్లోజ్ అయింది. బ్యాంకులు బాగా దెబ్బతిన్నాయి నిన్న. ప్రత్యేకంగా చెప్పాలంటే ఈ మధ్యకాలంలో పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కొంచెం స్ట్రాంగ్గా ఉంటున్నాయి. అటువంటిది నిన్న పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కూడా పార్టీలో జాయిన్ అయ్యాయి అనమాట. అందువల్ల బ్యాంక్ ఎక్స్, బ్యాంక్ నిఫ్టీ రెండు కూడా చెప్పాలంటే 2% ఆ ప్రాంతాల్లో పడినాయి. బ్యాంక్ ఎక్స్ ఒక 1,500 పాయింట్లు నష్టం, అలాగే బ్యాంక్ నిఫ్టీ 1,300 పాయింట్లు నష్టం అనుకోండి. నిఫ్టీ మాత్రం 300 పాయింట్లు. మొదట ఒక 100 పాయింట్లు, 150 పాయింట్ల రేంజ్లో ఉన్నది ఏకంగా 315 పాయింట్ల నష్టంలోకి వెళ్ళిపోయింది. 24,450. సో రేపు మండే మార్కెట్ మాత్రం భగభగలాడుతుందని చెప్పొచ్చు. నిఫ్టీ 24,300 అవలీలగా బ్రేక్ చేస్తుంది. ఏమో చెప్పలేం. 24,000 క్రాస్ చేసేసి ఈ 23,900 లెవెల్స్కి వెళ్ళిపోయినా కూడా మనం పెద్దగా ఆశ్చర్యపోకూడదు. ఎందుకంటే మార్కెట్లో ప్రస్తుతం గ్లోబల్ పరిస్థితులు అలా ఉన్నాయి కాబట్టి మార్కెట్ మరికొంత కాలం పాటు బేరిష్లోనే ఉండబోతుంది. ఇదైతే డ్యామ్ షూరు. నిన్న మన నిఫ్టీ ఏం చెప్పిందో దాని ప్రకారం తీసుకున్న నిఫ్టీ డైరెక్షన్ బేరిష్లో ఉంది, డౌన్ వార్డ్లో ఉంది. ఎగ్జాక్ట్గా 24,600 దగ్గర మనకు బ్రహ్మాండంగా ఆప్షన్ చైన్ ప్రకారం, ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం అక్కడే ఉంది. మొత్తం ప్రైస్ యాక్షన్ అంతా అక్కడే ఉంది. ఈ 24,600 మనం యావరేజ్గా ₹208 ఆ ప్రాంతాలు తీసుకున్నాం. మనం తీసుకున్న తర్వాత ఒక 30 పాయింట్ల వరకు పడింది. 178 కూడా టచ్ అయింది. కాకపోతే మార్కెట్ నిన్న టోటల్గా బేరిష్ అని మనకు తెలుసు. సో ఎవరైతే చివరి వరకు ఉంటారో వాళ్ళకి లాభాలు అద్భుతంగా ఉంటాయి. ఈ 24,600 పుట్టు ఏకంగా నిన్న 341కి వెళ్ళిపోయింది. ఎందుకు అలా చెప్పండి. నిఫ్టీ 300 పాయింట్లు పడితే ఆ మాత్రం ప్రైస్ రాదా? సో మార్కెట్ టోటల్గా బేరిష్లో ఉంది. రేపు మండే మార్కెట్ కూడా బగబగలాడిపోతుంది, ఎటువంటి సందేహం లేదు. దీనికి ముందుగానే గత రాత్రి క్రూడ్ మాత్రం అసలు చెప్పలేమన్నమాట. ఏ రేంజ్లో క్లోజ్ అవుతుందో అనుకున్నాను. చివరిలో మైల్డ్గా రికవర్ వచ్చినా కూడా అది పెద్ద లెక్కలది కాదు. ఓవరాల్గా చెప్పాలంటే క్రూడ్ మాత్రం తన పాత కాలపు ఏదైతే హైయెస్ట్ ఉందో డాలర్లు 140 దగ్గర ఇంతకుముందు ఎప్పుడైతే ఆల్ టైమ్ హై టచ్ అయిందో ఈసారి కూడా టచ్ అయ్యే అవకాశం ఖచ్చితంగానే కనిపిస్తుంది. ఈ ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధానికి ప్రారంభం ముందు క్రూడ్ దాదాపు 6,000 పాయింట్ల రేంజ్లో స్లైట్గా మూవ్ అవుతూ ఉండేది. అటువంటి ఎప్పుడైతే యుద్ధం ప్రారంభమైందో ఇమీడియట్గా ప్రతిరోజు కూడా మార్కెట్ బేరిష్లోకి వెళ్ళిపోతుంటే క్రూడ్ పెరుగుతూనే ఉంది. సో దాదాపు నిన్న మాత్రం చాలా చాలా ఘోరం అనమాట. నిన్న ఒక్కరోజు దాదాపు 800 నుంచి 900 పాయింట్లు పెరిగిందంటే అర్థం చేసుకోండి క్రూడ్ ఏ స్థాయిలో పెరిగిపోయిందో. నిన్న అవలీలుగా 8,500 టచ్ చేసింది. సో 7,000 కాలు ఒకసారి పరిశీలించండి. 7,000 కాలు మనం దాదాపు 15 రోజుల నుంచి మనం ట్రాక్ చేస్తున్నాం. నిన్న ఉదయం దాదాపు 7,300 ఆ రేంజ్లో ఓపెన్ అయింది. అటువంటిది నిన్న ఒక్కరోజే చూడండి 1,200 పాయింట్లు అయితే పెరిగింది. క్రూడు నిన్న ఒక్కరోజు 1,200 పాయింట్లు పెరిగింది. నిన్న 8,518 టచ్ చేసిందనమాట. సో ఇది ఆల్ టైమ్ హై అంటే కాదు. ఇది ఆల్ టైమ్ కాదు. ఇప్పుడు ప్రజెంటు క్రూడు $92 వద్ద ఉందన్నమాట. ఇది ఏకంగా లాస్ట్ టైము ఆల్ టైమ్ హై $140. కాకపోతే అప్పుడు డాలర్ కాస్ట్ తక్కువ ఉంది కాబట్టి మనకి ప్రైస్ ఇంత కనిపించదు. ఇప్పుడు డాలర్ కాస్ట్ దాదాపు ₹100 ఉంది కాబట్టి నెక్స్ట్ మన క్రూడ్ టార్గెట్ దాదాపు 12,000. ఇక్కడి నుంచి 8,500 ఇప్పుడు లేటెస్ట్ అంటే మార్చి నెలలో హైయెస్ట్ ఉన్నా కూడా ఇక్కడి నుంచి క్రూడ్ మనకి దాదాపు నెక్స్ట్ టార్గెట్ 12,000 వరకు పెట్టుకోవచ్చు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. క్రూడ్ కాల్ చూడండి 7,000 కాలు నిన్న మార్నింగ్ 645 దగ్గర ఓపెన్ అయింది.
నిన్న ఈవినింగ్ అంటే క్లోజ్ అయ్యే సమయానికి దాదాపు 1800 టచ్ చేసింది. అంటే ఒక రోజే 3 టైమ్స్ పెరిగింది. సో, క్రూడ్ ఏ రేంజ్‌లో పెరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. సో, రేపు మండే 10వ తారీఖు నాడు మాత్రం మార్కెట్ క్రూడ్ ఆయిల్‌తో మండిపోతుంది. ఈ యుద్ధం ఇప్పట్లో ముగియదు. ఈ క్రూడ్ కష్టాలు ఇప్పట్లో మనకు తీరవు. ఈ మధ్య ప్రాచ్యంలో మిడిల్ ఈస్ట్‌లో ఎప్పుడు యుద్ధాలొచ్చినా కూడా మనకు ఆ దేశాల కంటే కూడా అతి ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేది మనమే. ఎందుకంటే మనం దిగుమతి దేశం. క్రూడ్ ఆయిల్ విషయంలో మనం ఇంకా దిగుమతి మీద ఆధారపడినాం కాబట్టి ఏ మాత్రం కదలికలొచ్చినా కూడా మనం వందల వేల కోట్ల రూపాయల నష్టానికి చవిచూడవలసొస్తుంది ఈ క్రూడ్‌లో. ఇప్పుడు మన భారత ప్రభుత్వం కూడా అలాగే అంటే క్రూడ్ అంటే డీజిల్, పెట్రోల్ మీద భయంకరంగా రేట్లయితే పెంచుతారు. పెంచక తప్పదు. ఎందుకంటే ఇప్పుడు మనం మనం ఎప్పుడైనా రూ. 100 కొట్టించుకుంటాం కదా! పెట్రోలు. సో, ఎంత పెరిగితే మనకేంటి 100 కొట్టించుకుంటా ఉంటాం కదా! సో, ఆ పప్పులు ఇప్పుడు చెల్లవు. ఇప్పుడు మినిమమ్ టు మినిమమ్ రూ. 130 అయితే కొట్టించుకోవడానికి సిద్ధంగా ఉండండి. క్రూడ్ మన దేశాన్ని మాత్రం చాలా పెద్ద ఎత్తున ఆర్థికంగా దెబ్బతీస్తుంది. మన మార్కెట్‌లో మండే మాత్రం మటాష్. మినిమమ్ టు మినిమమ్ నిఫ్టీ ఒక 300 పాయింట్లు నష్టంతోనే గ్యాప్ డౌన్‌తోనే ప్రారంభమవుతుంది. రికవరీ వచ్చే ప్రసక్తి లేదు. రికవరీ పొరపాటున కూడా రాదు. వచ్చే రిట్రేస్‌మెంట్స్, బౌన్స్ బ్యాక్స్ అన్నీ కూడా మరీ సరికొత్త షార్టింగ్ ఆపర్చునిటీస్. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. అంటే మార్కెట్స్ పెరిగినట్టుగా నటించినా కూడా మళ్ళీ మనం షార్ట్ వైపే వెళ్ళవచ్చు. ఇది మార్కెట్ యొక్క కండిషను, పొజిషను. సో, ఈ వీడియో మీకు నచ్చిందని చెప్పి భావిస్తున్నాను ఫ్రెండ్స్. నచ్చితే గనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. రెగ్యులర్‌గా మంచి కంటెంట్ పొందడం కోసం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకోండి. అలాగే స్టాక్ మార్కెట్ పట్ల మీకు ఎటువంటి ఆసక్తి ఉన్నా కూడా స్టాక్స్ లేదా ఇంట్రాడే ఆప్షన్స్, స్టాక్ ఆప్షన్స్ లేదా క్రూడ్ అండ్ కమోడిటీ కేవలం సబ్జెక్ట్ మాత్రమే నేర్పించబడుతుంది. ఎటువంటి కాల్స్ అయితే ఇవ్వబడవు. అటువంటి ఉద్దేశంతో నన్ను కాంటాక్ట్ చేయకండి దయచేసి. కేవలం సబ్జెక్ట్ నేర్చుకుంటే 1, 2 క్లాసులు మీకు కనుక కాస్త ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక తప్పకుండా ఖచ్చితంగా 2 క్లాసులు బ్రహ్మాండంగా నేర్చుకోవచ్చు. ఇదేం బ్రహ్మ విద్య కాదు. ఇందులో పెద్దగా భయపడిపోయి బెదిరిపోవాల్సిన సబ్జెక్టే ఉండదు. చాలా చాలా సింపుల్‌గా టెక్నికల్ నాలెడ్జ్ పెంచుకోండి. ఎంట్రీ, ఎగ్జిట్, స్టాప్ లాస్, టార్గెట్ ఈ 4 పాయింట్ల మీద మన ట్రైనింగ్ క్లాసెస్ ఉంటాయి. నేర్చుకోవాలని ఆసక్తి ఉంటే గనక మన డిస్క్రిప్షన్‌లో మన టెలిగ్రామ్ ఛానల్‌కి లింక్ ఉంది. ఆ లింక్ ద్వారా నన్ను సంప్రదించి కాంటాక్ట్ చేసి డీటెయిల్స్ పొందండి ఫ్రెండ్స్. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, నేను సెబీ రిజిస్టర్డ్ కాదు. నాకున్న బ్యాంకింగ్ ఎక్స్‌పీరియన్స్ ఎగ్జాక్ట్‌గా 25 ఇయర్స్. అలాగే నాకున్న స్టాక్ మార్కెట్ ఎక్స్‌పీరియన్స్ మోర్ దెన్ 35 ఇయర్స్ ఇప్పుడు. ఈ ఎక్స్‌పీరియన్స్‌లో నేను పడిన అనేకమైన కష్టాల నుండి, నష్టాల నుండి నేర్చుకున్న గుణపాఠాల ద్వారా నాకు నేనుగా సొంతంగా డెవలప్ చేసుకున్న అనేకమైన టెక్నికల్స్ ద్వారా నేను మీకు ఎడ్యుకేషన్ మరియు లెర్నింగ్ పర్పస్‌లో నేర్పించే ప్రయత్నం మాత్రమే చేస్తున్నాను. ఈ వీడియో కేవలం మీకు లెర్నింగ్ పర్పస్ మాత్రమే, ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. అంతేగాని నేను మిమ్మల్ని స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టమని, లేదా ఆప్షన్ ట్రేడింగ్ చేయమని ఏ విధమైన సలహాలు ఇవ్వబోట్లేదు. అలాగే మిమ్మల్ని చేయమని నేను ప్రోత్సహించట్లేదు. కేవలం మీరు నేర్చుకోండి. మీకు మీరుగా నిలబడండి. ఆసక్తి ఉంటే ట్రేడింగ్‌ని ఒక సెకండరీ ఇన్‌కమ్‌గా తయారు చేసుకొని మాత్రమే చెప్తున్నాను. స్టాక్ మార్కెట్‌లో మీరు పెట్టే ప్రతి రూపాయి కూడా ఎంతో కొంత పెట్టుబడి నష్టాన్నయితే కలిగి ఉంటుంది. దాన్ని అర్థం చేసుకున్న తర్వాత మాత్రమే మీరు ట్రేడింగ్ ప్రారంభించండి. అంతేగాని నేను మిమ్మల్ని ట్రేడింగ్ చేయమని ప్రోత్సహించడం అయితే లేదు. నేర్చుకోండి. మీకు మీరుగా ట్రేడింగ్ చేసుకోండి. అంతవరకు ఈ సలహా సంప్రదింపులు జరపబడతాయి. చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. నచ్చితే గనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. రెగ్యులర్‌గా మంచి కంటెంట్ పొందడం కోసం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసినందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్.